శివ బాబా నీవే నాకు ప్రియాతి ప్రియము. ఓ శివ బాబా నీవే నాకు ప్రియాతి ప్రియము. ఓ బాబా నీతోనే నా జీవితం, ఓ బాబా నీతోనే నా జీవితం. శివ బాబా నీవేలే నా ప్రాణం. ఓ శివ బాబా నీవే నాకు ప్రియాతి ప్రియము. ఓ శివ బాబా నీవే నాకు ప్రియాతి ప్రియము. శ్వాస శ్వాసలో నీ స్మృతులే మరువలేను నిన్ను ఎన్నటికీ. శివ బాబా మరువలేనులే ఏదో తీయని అనురాగం దొరికే నీలోనే. నా తోడు నీడలే నా చెలిమి నీతోనే. నా మధురాతి మధురమైన నా తోడవు నీవే. ఓ శివ బాబా నీవే నాకు ప్రియాతి ప్రియము. ఓ శివ బాబా నీవే నాకు ప్రియాతి ప్రియము. ఓ బాబా నీతోనే నా జీవితం, ఓ బాబా నీతోనే నా జీవితం. శివ బాబా నీవేలే నా ప్రాణం. ఓ శివ బాబా నీవే నాకు ప్రియాతి ప్రియము. ఓ శివ బాబా నీవే నాకు ప్రియాతి ప్రియము. శివ బాబా ప్రియమైన బాబా మధురమైన బాబా
శివ బాబా నీవే నాకు ప్రియాతి ప్రియము ఓ శివ బాబా నీవే నాకు ప్రియాతి ప్రియము ఓ బాబా నీతోనే నా జీవితం ఓ బాబా నీతోనే నా జీవితం శివ బాబా నీవేలే నా ప్రాణం ఓ శివ బాబా నీవే నాకు ప్రియాతి ప్రియము ఓ శివ బాబా నీవే నాకు ప్రియాతి ప్రియము ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఆత్మలైన మీతో తండ్రి ఆత్మీక సంభాషణ చేస్తారు. 21 జన్మలకు మీ జీవితాలను ఇన్సూర్ చేసేందుకు మీరు తండ్రి వద్దకు వచ్చారు. మీరు అమరులుగా అయ్యే విధంగా మీ జీవితం బీమా చేయబడుతుంది. ప్రశ్న: మనుషులు తమ జీవితాలను బీమా చేయిస్తారు. పిల్లలు మీరు కూడా ఇన్సూర్ చేస్తారు. అయితే రెంటికి గల తేడా ఏమిటి? జవాబు: మనుషులు చనిపోయిన తర్వాత పరివారానికి డబ్బు వస్తుందని మనుషులు తమ ఇన్సూరెన్స్ చేసుకుంటారు. కానీ పిల్లలు మీరు 21 జన్మలకు మరణమే రాకూడదు, అమరులు అవ్వాలని ఇన్సూర్ చేసుకుంటారు. సత్యయుగంలో ఎటువంటి బీమా కంపెనీలు ఉండవు. ఇక్కడ మీరు ఎప్పుడూ మరణించకుండా ఉండేందుకు బీమా చేస్తారు. ఎప్పుడూ చనిపోమనే సంతోషము ఉండాలి. పాట: ఈనాటి ఉదయమే ఎవరు వచ్చారు? ఓం శాంతి. ఆత్మల తండ్రి కూర్చొని ఆత్మీక పిల్లలతో ఆత్మీక సంభాషణ చేస్తూ ఉన్నారు. తండ్రి ఇప్పుడు మనకు 21 జన్మలకే కాదు 40-50 జన్మలకు ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నారని మీకు తెలుసు. మనుషులు చనిపోతే పరివారానికి డబ్బు లభించాలని వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తారు. కానీ మీరు 21 జన్మలు మరణమే లేకుండా ఉండేందుకు ఇన్సూర్ చేస్తారు. అమరులుగా చేస్తారు కదా. మీరు అమరులుగా ఉండేవారు. మూలవతనం కూడా అమరలోకమే. అక్కడ జనన మరణాలు ఉండవు. అది ఆత్మల నివాస స్థానము. ఇప్పుడు ఈ ఆత్మీక సంభాషణ తండ్రి తన పిల్లలతో చేస్తారు. ఇతరులు ఎవరితోనూ చేయరు. ఏ ఆత్మ అయితే స్వయాన్ని తెలుసుకున్నారో వారితోనే మాట్లాడతారు. మిగిలిన వారెవ్వరూ తండ్రి భాషను అర్థం చేసుకోలేరు. ప్రదర్శనకి వచ్చే వారందరూ మీ భాషను అర్థం చేసుకుంటారా? చాలా కష్టం మీద కొంతమంది మాత్రమే, అది కూడా కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేయిస్తూ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా చాలా కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకున్నారు. నిజానికి 1 సెకండులో అర్థం చేసుకునే విషయాలే. ఆత్మలైన మనము ఎవరైతే పావనంగా ఉండేవారమో పతితంగా అయ్యాము. మళ్ళీ ఇప్పుడు పావనంగా అవ్వాలి. అందుకోసమే మధురమైన తండ్రిని స్మృతి చెయ్యాలి. వారికంటే మధురమైన వస్తువు ఏదీ లేదు. వారిని స్మృతి చేయడంలోనే మాయా విఘ్నాలు వస్తూ ఉంటాయి. బాబా మనల్ని అమరులుగా చేసేందుకు వచ్చారు. పురుషార్థం చేసి అమరులుగా అయ్యి అమరపురికి అధికారులుగా అవ్వాలి. అందరూ అమరులుగా అయితే అవుతారు. సత్యయుగాన్ని అమరలోకమని అంటారు. ఇది మృత్యులోకము. ఇది అమరకథ. అమరకథను శంకరుడు ఒక్క పార్వతీకే వినిపించారని కాదు, అవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. పిల్లలు మీరిప్పుడు కేవలం నా ఒక్కరి ద్వారానే వినండి, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. జ్ఞానం ఇవ్వగలిగింది ఒక్క తండ్రి మాత్రమే. డ్రామా ప్లాన్ అనుసారము మొత్తం ప్రపంచమంతా తమో ప్రధానమైపోయింది. అమరపురిలో రాజ్యపాలన చేయుటనే అమర పదవి అని అంటారు.
అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండవు. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడూ చనిపోరు. మీ బుద్ధిలో ఈ సంతోషం ఉండాలి. మనం అమరపురానికి యజమానులుగా అవుతాము కనుక అమరపురాన్ని స్మృతి చేయాల్సి వస్తుంది. అక్కడికి వయా మూలవతనం వెళ్ళవలసి వస్తుంది. ఇది కూడా మన్మనాభవ అవుతుంది. మూలవతనము మన్మనాభవ, అమరపురము మధ్యాజీభవ. ప్రతి విషయంలో 2 పదాలే వస్తాయి. మీకు అర్థమయ్యేందుకు, మీ బుద్ధిలో కూర్చోబెట్టేందుకు అనేక విధాలుగా విశదీకరిస్తూ ఉన్నారు. ఇందులోనూ అన్నిటికంటే ఎక్కువ కష్టమున్నది స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మలైన మనము ఈ జన్మ తీసుకున్నాము. 84 జన్మలలో భిన్న భిన్న నామ రూప దేశ కాలాలలో తిరుగుతూ వచ్చాము. సత్యయుగంలో ఇన్ని జన్మలు, త్రేతాలో ఇన్ని జన్మలు. ఇది కూడా చాలామంది పిల్లలు మర్చిపోతారు. ముఖ్యమైన విషయం స్వయాన్ని ఆత్మగా భావించి మధురమైన తండ్రిని స్మృతి చెయ్యడం. లేస్తూ కూర్చుంటూ బుద్ధిలో ఉంటే చాలా సంతోషం ఉంటుంది. బాబా మళ్ళీ వచ్చి ఉన్నారు. మనం ఎవరినైతే అర్ధకల్పం నుండి బాబా మీరు రండి, వచ్చి పావనంగా చెయ్యండి అని స్మృతి చేస్తూ వచ్చామో ఆ తండ్రి వచ్చి ఉన్నారు. మూలవతనంలో అమరపురమైన సత్యయుగంలో పావనంగా ఉంటారు. భక్తిలో మనుషులు ముక్తికి లేక కృష్ణపురంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తారు. ముక్తి అనండి, నిర్వాణధామం అనండి ఒకటే. అయితే సరి అయిన పాదము వానప్రస్థము. వానప్రస్థులు ఊర్లలోనే ఉంటారు. సన్యాసులు అయితే ఇల్లు వాకిలి వదిలి అడవులకి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో వానప్రస్థంలో ఎలాంటి శక్తి లేదు. సన్యాసులైతే బ్రహ్మతత్వాన్ని భగవంతుడని అంటారు, బ్రహ్మలోకము అని అనరు. అందరూ పునర్జన్మలైతే తీసుకోవలసిందే, కానీ అదెప్పుడూ ఆగిపోదని పిల్లలు మీకు తెలుసు. అందరూ ఎవరి పాత్రను వారు అభినయిస్తారు. ఆగమనము వచ్చుట పోయేది, ఎవ్వరూ కూడా బయటపడరు. ఈ సమయంలో కోట్లాది మంది మనుషులు ఉన్నారు, ఇంకా వస్తూ ఉన్నారు, పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. మొదటి అంతస్తు మూలవతనము ఖాళీ అయిపోవాలి. 2వ అంతస్తు సూక్ష్మలోకము. ఇది 3వ అంతస్తు, లేక దీన్ని గ్రౌండ్ ఫ్లోర్ అని కూడా అనొచ్చు. మరో అంతస్తు ఏదీ లేదు. వారు నక్షత్రాలలో కూడా ప్రపంచముందని భావిస్తారు. అలా అక్కడ ఏ ప్రపంచము లేదు. మొదటి అంతస్తులో ఆత్మలుంటాయి. మనుషులు ఉండేందుకు ఈ ప్రపంచం ఉన్నది. మీరు అనంతమైన వైరాగ్యం కలిగిన పిల్లలు. మీరు ఈ పాత ప్రపంచంలో ఉంటున్నా ఈ కళ్ళతో అన్నీ చూస్తూ ఉన్నా చూడనట్లుండాలి. ఇది ముఖ్యమైన పురుషార్థము. ఎందుకంటే ఇవన్నీ సమాప్తమైపోతాయి. అలాగని అసలు ఈ ప్రపంచమే లేదని కాదు, తయారై ఉన్నది. దీనిపై వైరాగ్యం కలుగుతుంది. అంటే పూర్తి పాత ప్రపంచంపై వైరాగ్యము. భక్తి, జ్ఞానము, వైరాగ్యము. భక్తి తర్వాత జ్ఞానము. జ్ఞానము లభించిన తర్వాత భక్తిపై వైరాగ్యం కలుగుతుంది. బుద్ధి ద్వారా ఇది పాత ప్రపంచమని భావిస్తారు. ఇది మన అంతిమ జన్మ. ఇప్పుడు అందరూ వాపస్ వెళ్ళాలి. చిన్న పిల్లలకు కూడా శివబాబా స్మృతిని ఇప్పించాలి. చెడు ఆహార పానీయాలు మొదలైన అలవాట్లు చేయించరాదు. బాల్యంలోనే అలవాట్లు వచ్చేస్తాయి. ఈ రోజుల్లో సాంగత్య దోషము చాలా ఉన్నది. మంచి సాంగత్యం తేలుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది. ఇది విషయ సాగరము, వేశ్యాలయము. సత్యమైన వారు ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే. భగవంతుడు ఒక్కరే అని అంటారు. వారొచ్చి సత్యమైన విషయాలు అర్థం చేయిస్తారు. తండ్రి తెలిపిస్తూ ఉన్నారు, ఆత్మీక పిల్లలారా, నేను మీ తండ్రిని. మీతో ఆత్మీక సంభాషణ చేస్తున్నాను. మీరు నన్ను పిలిచారు కదా. వారే జ్ఞానసాగర్లు, పతిత పావనుడు, కొత్త ప్రపంచాన్ని రచించేవారు.
పాత సృష్టిని వినాశం చేసేవారు. ఈ త్రిమూర్తి చిత్రము చాలా ప్రసిద్ధి అయినది. అత్యంత ఉన్నతమైన వారు శివుడు. తర్వాత సూక్ష్మవతనంలో బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఉంటారు. వారు కూడా సాక్షాత్కారంలో కనిపిస్తారు. ఎందుకంటే వారు పవిత్రులు కదా. వారిని చైతన్యంలో ఈ కళ్ళతో చూడలేరు. చాలా నౌధా భక్తి చేస్తూ చూడగలరు. ఎవరైనా హనుమంతుని భక్తులుగా ఉంటే వారికి హనుమంతుని సాక్షాత్కారం అవుతుంది. పరమాత్మ అఖండ జ్యోతి స్వరూపమని శివుని భక్తులకు అసత్యంను తెలిపించారు. నేను చాలా చిన్న బిందువునని తండ్రి చెప్తూ ఉన్నారు. అర్జునునికి కూడా అఖండ జ్యోతి స్వరూపం చూపించారని సహించనని చెప్పినట్లు వారు చెప్తారు. వారికి సాక్షాత్కారమైనట్లు గీతలో వ్రాయబడి ఉంది. అఖండ జ్యోతి సాక్షాత్కారం అయిందని మనుషులు అనుకుంటారు. ఇవన్నీ హృదయాన్ని సంతోషపరిచే భక్తి మార్గపు విషయాలు. బాబా అఖండ జ్యోతి స్వరూపుడని చెప్పడు. ఆత్మలైన మీరు ఎలాగైతే బిందు స్వరూపమో బాబా కూడా బిందు స్వరూపుడు. మీరు ఎలాగైతే డ్రామా బంధనంలో ఉన్నారో అలాగే తండ్రి కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నారు. ఆత్మలందరికీ ఎవరి పాత్రలు వారికి లభించి ఉన్నాయి. అందరూ పునర్జన్మలు తప్పకుండా తీసుకోవలసిందే. అందరూ నెంబర్ వారుగా రావాల్సిందే. మొదటి నెంబర్ వారు మళ్ళీ కిందకు వెళ్తారు. తండ్రి ఈ విషయాలన్నీ మనకు అర్థం చేయిస్తారు. సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుందని అర్థం చేయించారు. ఎలాగైతే పగలు తర్వాత రాత్రి వస్తుందో అలా కలియుగం తర్వాత సత్యయుగం, త్రేతాయుగం వస్తుంది. చివరిలో సంగమయుగం వస్తుంది. సంగమయుగంలోనే తండ్రి సృష్టిని పరివర్తన చేస్తారు. ఎవరైతే సతో ప్రధానంగా ఉండేవారో వారిప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. వారు మళ్ళీ సతో ప్రధానంగా అవుతారు. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా. ఇప్పుడు తండ్రి మన్మనాభవ అని చెప్తూ ఉన్నారు. నేను ఆత్మను, తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. దీని యథార్థమైన అర్థము కొంతమంది మాత్రమే కష్టంగా అర్థం చేసుకున్నారు. మన ఆత్మల తండ్రి ఎంత మధురమైన వారు. ఆత్మ కూడా మధురమైనదే కదా. శరీరమే నశిస్తుంది, మళ్ళీ వారు ఆత్మని పిలుస్తారు. ప్రేమ ఆత్మతోనే ఏర్పడుతుంది కదా. సంస్కారం ఉండేది ఆత్మలోనే. ఆత్మనే చదువుతుంది, వింటుంది. దేహము సమాప్తమైపోతుంది. ఆత్మకు మరణం లేదు. కనుక మీరు నా కొరకు ఎందుకు ఏడుస్తారు? ఇది దేహాభిమానమే కదా. మీకు దేహం పైన ప్రేమ ఉంది, కానీ ఆత్మ పట్ల ప్రేమ ఉండాలి. ప్రేమ అవినాశి వస్తువై ఉంచాలి. వినాశీ వస్తువులపై ప్రేమ ఉన్నందునే కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. సత్యయుగంలో దేహీ అభిమానీలుగా ఉంటారు. కనుక సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. అక్కడ ఏడ్చటం, బాదుకోవటం ఏది ఉండదు. పిల్లలు, మీరు ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకునేందుకు చాలా అభ్యాసం చేయాలి. నేను ఆత్మను, నా సోదరుని తండ్రి సందేశాన్ని వినిపిస్తున్నాను. నా సోదరుడు అతని అవయవాల ద్వారా వింటూ ఉన్నాడు. ఇటువంటి స్థితిని తయారు చేసుకోండి. తండ్రి స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశమవుతాయి. స్వయాన్ని కూడా ఆత్మగా భావించండి. వారిని కూడా ఆత్మగా భావించండి. అప్పుడు అలవాటు పక్కా అయిపోతుంది. ఇందులో గుప్త శ్రమ ఉంది. అంతర్ముఖులుగా అయ్యి ఈ స్థితిని పక్కా చేసుకోవాలి. ఎంత సమయం లభిస్తే అంత సమయం ఇందులో ఉపయోగించండి. 8 గంటలు ఉద్యోగ వ్యాపారాదులు చేసుకోండి. 8 గంటలు నిద్ర విశ్రాంతిని తీసుకోండి. మిగిలిన సమయాన్ని ఇందులో ఉపయోగించండి. 8 గంటల వరకు చేరుకోవాలి. అప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయని పతిత పావనుడైన తండ్రి చెప్తూ ఉన్నారు. మీకు జ్ఞానం ఇప్పుడు సంగమయుగంలోనే లభిస్తుంది.
మహిమ అంతా సంగమయుగందే. ఎందుకంటే ఈ సంగమయుగంలోనే తండ్రి కూర్చొని మీకు జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. ఇందులో స్థూలమైన విషయం ఏదీ లేదు. మీరిప్పుడు వ్రాసేదంతా సమాప్తమైపోతుంది. వ్రాసుకున్నందున పాయింట్స్ గుర్తు ఉంటాయి. ఎవరి బుద్ధి అయినా తీక్షణంగా ఉంటే బుద్ధిలో స్మృతి ఉంటుంది. నెంబర్ వారుగా ఉన్నారు కదా. ముఖ్యమైన విషయం తండ్రి స్మృతి చెయ్యాలి. సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చెయ్యాలి. ఏ వికర్మలు చేయరాదు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. చాలామంది మురికి ఆలోచనలు చేసే పిల్లలు ఈమె చాలా బాగుంది, ఈమెను గాంధర్వ వివాహం చేసుకోవాలని భావిస్తారు. కానీ బంధుమిత్రులు మొదలైన వారు చాలా విసిగిస్తున్నప్పుడు వారిని రక్షించేందుకు గాంధర్వ వివాహం చేయిస్తారు. అలాగని అందరూ మేము గాంధర్వ వివాహం చేసుకుంటామని అనరాదు. వారు ఎప్పుడూ పవిత్రంగా ఉండలేరు. మొదటి రోజు వెళ్ళి మురికి కాలువలో పడతారు. నామరూపాలలో మనస్సు తగులుకుంటుంది. ఇది చాలా చెడ్డది. గాంధర్వ వివాహం చేసుకోవటం అంత సహజం కాదు. ఒకరిపై ఒకరు మనసు పడితే గాంధర్వ వివాహం చేయమని అంటారు. ఇందులో బంధువులు చాలా హెచ్చరికగా ఉండాలి. ఈ పిల్లలు పనికిరారని భావించాలి. ఎవరిపై మనసు పడినారో వారి నుండి దూరం చేసేయాలి. లేకుంటే మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ సభలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోను పోను నియమానుసారం సభ జరుగుతుంది. ఇటువంటి అపవిత్రత ఆలోచనలుంటే వారిని రానివ్వరు. ఏ పిల్లలకైతే ఆత్మీక సేవలో తత్పరులై ఉంటారో, ఎవరు యోగము ఉండి సేవ చేస్తారో వారే సత్యయుగ రాజధానిని స్థాపన చేయడంలో సహయోగులు అవుతారు. సేవాధారి పిల్లలకు తండ్రి ఆదేశం విశ్రాంతిగా ఉండకూడదు. అది పాపము. ఎవరైతే చాలా ఎక్కువ సేవ చేస్తారో వారు తప్పకుండా రాజారాణి అవుతారు. ఎవరైతే శ్రమ చేసి తమ సమానంగా చేస్తారో వారిలో శక్తి కూడా ఉంటుంది. డ్రామా అనుసారం స్థాపన అయ్యే తీరాలి. పాయింట్స్ అన్నీ బాగా ధారణ చేసి తర్వాత సేమలో నిమగ్నం అవ్వాలి. విశ్రాంతి తీసుకోవటం కూడా పాపమవుతుంది. సేవలో మునిగిపోవాలి. అప్పుడే ఉన్నత పదవి పొందుతారు. మేఘాలు వచ్చి రిఫ్రెష్ అయ్యి సేవ కొరకు వెళ్ళిపోవాలి. మీరు చాలా సేవ చేస్తారు. మనుషులు వెంటనే అర్థం చేసుకునేలా రకరకాల చిత్రాలు వెలువడతాయి. ఈ చిత్రాలు మొదలైనవి కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇవి కూడా మన బ్రాహ్మణ కులానికి చెందినవిగా అర్థం చేసుకుంటారు. తెలిపించేవారు కూడా బాగుంటే కొంత అర్థం చేసుకుంటారు. మంచి రీతిగా ధారణ చేయవారిని, తండ్రిని స్మృతి చేసేవారిని వారి ముఖం ద్వారానే తెలుసుకోవచ్చు. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకుంటే వారిలో ఆనంద డంకాలు మోగుతూ ఉంటాయి. వారికి సేవ చేసేందుకు చాలా ఆసక్తి ఉంటుంది. రిఫ్రెష్ అయ్యే సేవ చేసేందుకు పరిగెడతారు. సేవ చేసేందుకు ప్రతి సేవా కేంద్రం నుండి చాలామంది తయారవ్వాలి. మీ సేవ చాలా వ్యాపిస్తూ ఉంటుంది. చాలామంది మీతో కలుస్తూ ఉంటారు. చివరికి ఒకరోజు సన్యాసీలు కూడా వచ్చేస్తారు. ఇప్పుడైతే వారిదే రాజ్యం. వారి పాదాలపై పడి పాదపూజలు చేస్తారు. ఇది భూత పూజ అని తండ్రి చెప్తారు. నాకైతే కాళ్ళు లేవు కనుక పూజ కూడా చెయ్యనియను. ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను కనుక ఇతనిని భాగ్యశాలి రథమని అంటారు. పిల్లలు మీరు చాలా సౌభాగ్యశాలీలు. ఎందుకంటే మీరిక్కడ ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు. ఆత్మలు పరమాత్మ చాలా కాలము వేరుగా ఉండినారనే గాయనము ఉన్నది. కనుక చాలా కాలం నుండి వేరుగా దూరంగా ఉన్నవారే వస్తారు. నేను వచ్చి వారికే చదివిస్తాను. చదివించేది కృష్ణుడని అనేందుకు వీలు లేదు. అతడు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఇది అతని అంతిమ జన్మ. అందుకే ఇతన్నే శ్యామసుందరుడని అంటారు. శివుడంటే ఎవరో ఎవరికీ తెలియదు. ఈ విషయాలు తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. నేను పరమాత్మను, పరంధామ నివాసిని,
మీరు కూడా అక్కడే ఉండేవారు. నేను సుప్రీము పతిత పావనుడను. ఇప్పుడు మీరు ఈశ్వరీయ బుద్ధి కలవారిగా అయ్యారు. ఈశ్వరుని బుద్ధిలో ఏ జ్ఞానముందో అదే మీకు వినిపిస్తూ ఉన్నారు. సత్యయుగంలో భక్తి అనే మాట ఉండదు. ఈ జ్ఞానము మీకు ఇప్పుడే లభిస్తూ ఉంది. అచ్చా, మీఠే మీఠే సికీలతే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే। ధారణ: తండ్రిలో ఏ గుణాలు ఉన్నాయో వాటిని స్వయంలో నింపుకోవాలి. పరీక్షకు ముందే పురుషార్థం చేసి స్వయాన్ని సంపూర్ణ పావనంగా చేసుకోవాలి. ఇందులో అంతా నాకే తెలుసు అని భావించరాదు. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఇతరులను కూడా తయారు చేయాలి. తండ్రిని చక్రాన్ని స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన విషయాలను వినే మీ బుద్ధిని బేహద్దులో ఉంచాలి. హద్దులోకి రాకూడదు. వరదానము: విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వం యొక్క ఆధారమూర్తి భవ. విశ్వ కళ్యాణకారి పిల్లలు స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండలేరు. ఎవరైతే రాత్రి పగలు సేవలో బిజీగా ఉంటారో వారికి స్వప్నంలో కూడా ఏదో ఒక కొత్త విషయం, సేవ యొక్క ప్లాను మరియు పద్ధతులు కనిపిస్తాయి. వారు సేవలో బిజీగా ఉండినందున తమ పురుషార్థంలో వ్యర్థము నుండి, ఇతరుల వ్యర్థాల నుండి సురక్షితంగా ఉంటారు. వారి ముందు బేహద్దు విశ్వంలోని ఆత్మలు సదా ఇమర్జ్ అయి ఉంటారు. వారికి కొంచెం కూడా నిర్లక్ష్యం, సోమరితనం రాదు. ఇటువంటి సేవాధారి పిల్లలకు ఆధారమూర్తులుగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. స్లోగన్: సంగమ యుగము ఒక్కొక్క సెకండు సంవత్సరాలకు సమానమైనది. అందుకే నిర్లక్ష్యంగా సమయాన్ని పోగొట్టుకోకండి. అచ్చా, ఓం శాంతి.